ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై నేటికి 3 వారాలు పూర్తవుతోంది. అయినప్పటికీ ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు ప్రయత్నాలు జరగకపోగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై జరుపుతున్న ఘర్షణలు క్రమేపీ పశ్చిమాసియా ప్రాంతంలో పూర్తిస్థాయి చమురు యుద్ధంగా మారాయి. ఇరాన్, ఖతార్ దేశాలకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఎల్ఎన్జీ రిజర్వాయర్ సౌత్ పార్ట్స్పై ఇజ్రాయెల్ బుధవారం దాడి చేసింది. దీనికి ప్రతిగా సౌదీ అరేబియాలోని ఆరామ్కోకు చెందిన సామ్రఫ్ రిఫైనరీ, అలాగే ఖతార్, యుఏఈలకు చెందిన ఎల్ఎన్జీ కర్మాగారాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన రస్ లాఫాన్ ఎల్ఎన్జీ కేంద్రంపై కూడా దాడి చేయడంతో తమకు భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ ధృవీకరించింది. రస్ లాఫాన్ దాడి తర్వాత పలు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కేంద్రాలు కూడా క్షిపణి దాడులకు గురయ్యాయని తెలిపింది. దీంతో భారీ అగ్ని ప్రమాదాలు సంభవించి మరింత నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఇక కువైట్లోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం మినా అల్ అహ్మదీపై ఇరాన్ నిన్న డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ ప్రాణ నష్టం జరగలేదని కువైట్ అధికారులు తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన మౌలిక సదుపాయాలన్నీ తమ లక్ష్యమని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ఇక మరోవైపు ఇరాన్కు చెందిన పలువురు ఉన్నతాధికారులే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ దాడులు చేస్తోంది. తాము చేసిన దాడుల్లో ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ అధికార ప్రతినిధి, పబ్లిక్ రిలేషన్స్ హెడ్ అలీ అహ్మద్ నయీని మరణించినట్లు ఐడిఎఫ్ శుక్రవారం ప్రకటించింది. ఇక బుధవారం టెహ్రాన్లో జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను హతమార్చినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. అంతకుముందు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని కూడా హతమార్చినట్లు ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడులతో ఇరాన్ అణు క్షిపణి సామర్థ్యం పూర్తిగా దెబ్బతిందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. దాదాపు 3 వారాల పాటు సాగిన వైమానిక దాడుల తర్వాత ఇరాన్కు ఇకపై యురేనియం శుద్ధి చేసే శక్తి గానీ, బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే సామర్థ్యం గానీ లేదని ఆయన స్పష్టం చేశారు. బెంజమిన్ నెతన్యాహు గురువారం విదేశీ పాత్రికేయులతో మాట్లాడుతూ తాము ఈ యుద్ధంలో విజయం సాధిస్తున్నామని చెప్పారు. అణ్వాయుధ విడిభాగాలు, క్షిపణులను తయారు చేసే కర్మాగారాలను ధ్వంసం చేస్తున్నామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తారని, ఈ విషయంలో ఇరు దేశాల ప్రయోజనాలు ఒకటేనన్నారు. అమెరికా నిఘా వర్గాలతో సమన్వయం చేసుకుని లక్ష్యాలను వేగంగా ఛేదిస్తున్నామని తెలిపారు. ఇక డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు ఇరాన్లోని ప్రధాన గ్యాస్ క్షేత్రాలపై భవిష్యత్తులో దాడులు చేయబోమని నెతన్యాహు హామీ ఇచ్చారు. ఈ యుద్ధం ఇప్పటి వరకు వైమానిక దాడులకే పరిమితమైనప్పటికీ భూతల దాడులకు కూడా అవకాశం ఉందని నెతన్యాహు వెల్లడించారు. And I think in the final account, as I said, it's up to the Iranian people to show that to choose the moment and to rise to the moment. We can create the conditions, but they have to, they have to exploit those conditions at a certain point. It is often said that you can't do revolutions from the air. That is true. You can't do it only from the air. You can do a lot of things from the air, and we're doing, but there has to be a ground component as well. There are many possibilities for this ground component. ఇక పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ యుద్ధంలో హార్మోజ్ జలసంధి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఈ హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నామని ఇరాన్ ప్రకటించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. హార్మోజ్ జలసంధిని తెరవడానికి ముందుకు రావాలని తాము చేసిన విజ్ఞప్తిని నాటో దేశాలు పట్టించుకోకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటో దేశాలు ఇలాగే తమ వైఖరిని కొనసాగించినట్లయితే తాము కూడా నాటో నుంచి బయటకు వస్తామని చెప్పారు. అమెరికా లేని నాటో ఒక పేపర్ టైగర్ లాంటిదని, అమెరికా లేకుండా నాటో ఏమీ చేయలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్పై యుద్ధంలో చేరనందుకు, హార్మోజ్ జలసంధిని తెరవడంలో సహకరించినందుకు వారిని గుర్తుంచుకుంటామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. Well, I'm disappointed in NATO that we spend trillions of dollars on NATO. Think of it, trillions over the years, many trillions of dollars. It's one of the reasons we have deficits and we help other countries. And when they don't help us, I mean, it's certainly something that we should think about. I don't need Congress for that decision. As you probably know, I can make that decision myself. I'd work with some very smart people. And I'd always deal with Congress anyway, but I don't need Congress for that decision. But, when you say rethink, I have nothing currently in mind, but I will say that
I'm not exactly thrilled when we help them with Ukraine. ఇదిలా ఉండగా హార్మజ్ జలమార్గంలో వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి భరోసా కల్పించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. ఈ ప్రాంతంలో భద్రతా కార్యకలాపాల్లో పాల్పంచుకుంటామని స్పష్టం చేశాయి. వాణిజ్య నౌకలపై దాడులు, సముద్రంలో మైన్లు అమర్చడం, డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడటం వంటి చర్యలను ఇరాన్ వెంటనే నిలిపివేయాలని బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు సంయుక్తంగా డిమాండ్ చేశాయి. హార్మోజ్ జలసంధిని అడ్డుకోవడానికి ఇరాన్ ప్రయత్నించడం అంతర్జాతీయ శాంతి భద్రతలకు పెనుముప్పు అని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోని 5వ వంతు ముడి చమురు, సహజ వాయువు ఈ జలసంధి నుంచే రవాణా అవుతాయని, ఈ మార్గానికి ఆటంకాలు ఏర్పడితే ఇంధన ధరలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా సామాన్యులపై తీవ్ర భారం పడుతుందని ఆ దేశాలు హెచ్చరించాయి. అయితే హార్మోజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకలకు టోల్ ఛార్జ్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ప్రపంచ దేశాల్లోని 20% చమురు రవాణా ఈ జలసంధి మీదుగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో హార్మోజ్ మీదుగా వెళ్లే నౌకలపై టోల్ విధించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఇరాన్ చట్టసభ్యుడు స్థానిక మీడియాకు తెలిపారు. నౌకాయానం, ఇంధన రవాణా, ఆహార సరఫరా కోసం హార్మోజ్ను ఉపయోగించుకునే దేశాలు ఇక నుంచి ఇరాన్కు టోల్ ట్యాక్స్ కట్టేలా బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. యుద్ధం ముగిసిన తర్వాత హార్మోజ్కు కొత్త విధి విధానాలు వస్తాయని ఇరాన్ ప్రకటించింది. తమపై ఆంక్షలు విధించిన దేశాలపై అలాంటి విధంగానే తాము కూడా చర్యలు తీసుకునేలా నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇరాన్పై యుద్ధంలో అమెరికా ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతోందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. అయితే ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే విషయం చెప్పలేమన్నారు. యుద్ధం విషయంలో అంతిమ నిర్ణయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్దే అని తెలిపారు. యుద్ధం ముగింపుపై తాము ఖచ్చితమైన కాల పరిమితిని నిర్దేశించుకోలేదని, ఇరాన్పై యుద్ధానికి దిగిన మొదటి రోజు నుంచి తమ లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని ఆయన వెల్లడించారు. ఇరాన్ రక్షణ, క్షిపణి తయారీ కేంద్రాలను నాశనం చేశామని, కాబట్టి ఆ దేశం కొత్తగా బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసుకోలేదన్నారు. అంతేకాకుండా ఇరాన్కు చెందిన 11 జలాంతర్గాములను ముంచివేసినట్లు తెలిపారు. ఏ లక్ష్యాలతో ఇరాన్లో యుద్ధం ప్రారంభించామో అవన్నీ సాధించి తాము అనుకున్న మిషన్ పూర్తి చేసి తమదైన శైలిలో యుద్ధాన్ని ముగిస్తామని పీట్ హెగ్సెత్ వెల్లడించారు. They said, finish this. Honor their sacrifice. Do not waver. Do not stop until the job is done. My response, along with that of the president, was simple. Of course, we will finish this. We will honor their sacrifice. Their sacrifice only steals our commitment. One of the 1%, the best of America. Not just a guardsman, but a law enforcement officer back home and a family man. Just as we will always remember those lost in this conflict. Their names are now etched into our mission and into the soul of a grateful nation. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా పరిణామాలు భారతదేశానికే కాకుండా ప్రపంచానికే పరీక్షగా మారాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. దేశ ఇంధన అవసరాలు తీరేలా చూసుకోవడానికి సంబంధిత దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, కువైట్ యువరాజుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారని జైస్వాల్ తెలిపారు. ఆయా దేశాలు భాగస్వామ్య పక్షాలతో దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలోని చమురు నిల్వ కేంద్రాలపై దాడులు జరగడం ప్రపంచ ఇంధన సరఫరాకు ఆందోళన కలిగిస్తోందన్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ తులసి గబార్డ్ బుధవారం జరిగిన సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణ్వాయుధాలు, సంప్రదాయ పేలోడ్లతో కూడిన కొత్త రకాల సాంప్రదాయ క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై పరిశోధనలు చేస్తున్నాయని చెప్పారు. అలాగే అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయన్నారు. అమెరికాకు అత్యంత భారీ అణుముప్పును కలిగించే దేశాల్లో ఇరాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్ కూడా ఉందన్నారు. ఈ దేశాలు అమెరికాను చేరగలిగే అణుసామర్థ్యం ఉన్న క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయని, అమెరికాను వాటి పరిధిలోకి తీసుకువస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఉత్తర కొరియా, రష్యా, చైనాలతో తన భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటోందన్నారు. అమెరికా శత్రువుల మధ్య సమన్వయ సైనిక సామర్థ్యాలపై ఇది ఆందోళనలను పెంచుతోందన్నారు. The intelligence community assesses that Russia, China, North Korea, Iran, and Pakistan have been researching and developing an array of novel, advanced, or traditional missile delivery systems
with nuclear and conventional payloads that put our homeland within range. The IC assesses that threats to the homeland will expand collectively to more than 16,000 missiles by 2035, from the current assessed figure of more than 3,000 missiles. The IC assesses that China and Russia are developing advanced delivery systems meant to be capable of penetrating or bypassing U.S. missile defenses. North Korea's ICBMs can already reach U.S. soil, and the IC assesses that it is committed to expanding its nuclear arsenal. పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ప్రపంచ ఆహార కార్యక్రమం WFP హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆకలి కేకలు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల ప్రపంచం అత్యంత భయానక పరిస్థితిని ఎదుర్కోబోతోందని పేర్కొంది. బుధవారం స్విట్జర్లాండ్లోని జెనీవాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను WFP డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్ల్ స్కౌ తెలిపారు. తీవ్రమైన వాతావరణ వైపరీత్యాలు, సైనిక సంఘర్షణలు, కరువు ప్రాంతాల వల్ల ఇప్పటికే ప్రపంచంలో దాదాపు 32 కోట్ల మందికి ఆహార భద్రత లేకుండా పోయిందని, పశ్చిమాసియాలో యుద్ధం 3 వారాలు పూర్తి కావస్తున్నా ఇంకా కొనసాగడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ఆహార ఇంధన వ్యయాలపై పెను ప్రభావం చూపబోతోందన్నారు. ఈ ఆర్థిక అంతరాయాల కారణంగా పశ్చిమాసియాతో పాటు అన్ని చోట్ల నిరుపేద కుటుంబాల ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడవచ్చని తెలిపారు. భారత్ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ భారీ వైమానిక దాడి చేసింది. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్స అందిస్తున్న ఓ పెద్ద ఆసుపత్రిపై జరిగిన ఈ వైమానిక దాడిలో 400 మందికి పైగా మరణించారు. అలాగే 250 మందికి పైగా గాయపడినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కాబూల్లో ఉన్న 2000 పడకల సామర్థ్యం కలిగిన ఒమిద్ అడిక్షన్ ట్రీట్మెంట్ ఆసుపత్రిపై సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ వైమానిక దాడి జరిగినట్లు తెలిపారు. ఈ దాడి వల్ల ఆసుపత్రి భవనం దాదాపు పూర్తిగా ధ్వంసమైందని, ఈ ఘటన తరువాత ఆసుపత్రిలో భారీగా మంటలు చెలరేగడంతో పరిస్థితి విషమంగా మారిందన్నారు. దాడి జరిగిన సమయంలో ఆసుపత్రిలో వందల సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది అక్కడ ఉండటం వల్లే ప్రాణ నష్టం అధికంగా జరిగిందని ఆఫ్ఘనిస్తాన్ అధికారులు పేర్కొన్నారు. చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ ఏడాది మొత్తం 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాకి అత్యధికంగా 6 పురస్కారాలు వరించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ కాస్టింగ్ విభాగాలతో పాటు ఈ సినిమాకు పనిచేసిన పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడుగాను, షాన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. ఇక సిన్నర్స్ చిత్రంలో నటించిన మైకేల్ బి జోర్డాన్ ఉత్తమ నటుడుగాను, హామ్నెట్ చిత్రంలో నటించిన జెస్సీ బక్లే ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో గతేడాది దివంగతులైన సినీ ప్రముఖులకు నివాళులర్పించే ఇన్ మెమోరియం విభాగంలో భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నివాళి కార్యక్రమంలో ఆయన పేరును స్మరించుకోవడం భారతీయ సినిమాకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.